అదేవిధంగా అస్సాం, ఈ పుదుచ్చేరిలో బీజేపీ కొనసాగుతుంది. అదేవిధంగా కేరళ ఒకసారి చూద్దాం. కేరళ చూస్తే కేరళలో కూడా ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నప్పటికీ మార్పు కోరుకున్నారు. యూడీఎఫ్కి జై కొట్టారు కేరళం ప్రజలు. సో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎదుర్కొన్నారు, వాళ్ళ కుటుంబం ఎదుర్కొంది. అదేవిధంగా గోల్డ్ స్కామ్కి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు కూడా పినరయి విజయన్ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్నారు. శబరిమల అంశం కూడా ఎల్డీఎఫ్ ఓటమికి కారణమైంది. సో ఇట్లా చూసుకుంటే యూడీఎఫ్కు కేరళ ప్రజలు పట్టం కట్టారు. సో ఇప్పుడు మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో దాదాపుగా 100కు పైగా స్థానాల్లో లీడ్ కనబరుస్తూ ఉంది. సో 50 నుంచి 55 స్థానాలకే ఎల్డీఎఫ్ పరిమితమయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో చూస్తే దాదాపుగా 99 స్థానాల్లో విజయం సాధించినటువంటి ఎల్డీఎఫ్ ఈసారి 50 స్థానాలతో సరిపెట్టుకుంది. 100కు పైగా స్థానాల్లో యూడీఎఫ్ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కేరళలో ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అనేక రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వెస్ట్ బెంగాల్లో దాదాపుగా సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా పుదుచ్చేరిలో రంగస్వామి ముఖ్యమంత్రి అవుతారని మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అస్సాంలో దాదాపుగా బీజేపీ స్పష్టమైన మెజార్టీ దిశగా అడుగులు వేస్తుంది. హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఉంటున్నాయి. కానీ కేరళకు వచ్చేసరికి ఎవరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి అని కూడా అంటున్నారు. ముగ్గురు ప్రధానంగా పోటీలో కనిపిస్తున్నారు. రమేష్ చెన్నితులా, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని చెప్పేసి కూడా అంటున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఉంటారు. సో ఏదేమైనా కేరళకి సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ సంబంధించిన అందరూ కూడా కేరళకి వెళ్ళి ప్రచారం చేశారు. అది ఎంతవరకు కలిసి వచ్చింది అనుకోవచ్చు అక్కడ? కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలందరూ కూడా కేరళలో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, మంత్రులు నిర్వహించారు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేశాము. సో ఇక్కడ కూడా దాదాపుగా 6 గ్యారెంటీలు అంటే అందులో 5 గ్యారెంటీలకు ఒక నమ్మకం పెట్టుకోండి, కేరళ ప్రజలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది దాదాపుగా వర్కౌట్ అయినట్టుగా కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.